మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి హాస్పిటల్కి తరలించారు. అడియాలా జైలు నుంచి హాస్పిటల్కి తరలించారు అధికారులు. ప్రధానంగా జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్య చికిత్స అందించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి వేళ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఆయన జైలు నుంచి హాస్పిటల్కి తరలించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కు బీపీ తరచుగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైనటువంటి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. హాస్పిటల్ నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. గంటల వ్యవధిలోనే మళ్లీ జైలుకు తరలించారు అధికారులు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు ఊరట లభించబోతుందా అనేటువంటి బలమైన ప్రశ్న ఇంకా పాకిస్తాన్ లో మెదులుతూనే ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ కి కూడా ప్రధానంగా అధికారులు తరలించారు. ఆయన యొక్క అభిమానులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే వివిధ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 3 ఏళ్లుగా అడియాల జైల్లో ఉన్నటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ప్రత్యేకమైనటువంటి చికిత్స కోసం హాస్పిటల్కి తరలించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వం ఆయనకు చికిత్స విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని కోర్టుకు కూడా తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఆయన ప్రైవేటు హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రివ్యూ పిటిషన్ పేరిట 2 రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వం హై డ్రామానే నడిపింది. చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు. ఆయన చూపు క్షీణించిందని, కుడి కన్ను శాశ్వతంగా కనిపించడం లేదని ఆయన తరపున న్యాయవాదులు చెప్తున్నారు. అలాగే 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ కు భారీగా బరువు తగ్గి బక్క చిక్కిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు తక్షణ హాస్పిటల్ చికిత్స అవసరమైనటువంటి పరిస్థితి లేదని వైద్య నివేదికలు సూచిస్తున్నాయంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఆయన తరలింపు సమయంలో కూడా ఒక రకమైనటువంటి హై డ్రామాని కొనసాగింది. పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. నిజంగానే ఆయన్ను తరలిస్తున్నారా లేదా ఫోటోలు రిలీజ్ చేయాలంటూ కూడా చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన గత కొంతకాలంగా పాకిస్తాన్ లో చోటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ సోదరి జైలు దగ్గరికి వెళ్లి లోపల ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ను కలవాలి, మా యొక్క కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ తో ములాఖత్ అవ్వాలి, కనీసం ఆయనతో మాట్లాడించాలి అనేటువంటి రీతిలో పలు సందర్భాల్లో జైలు దగ్గరికి వెళ్ళినా రావల్పిండిలో జైలు అధికారులు ఏ మాత్రం అంగీకరించలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఇది ఒక దశకు ఎలా చేరిందంటే భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్రికెటర్స్ అందరూ కూడా ఒక లెటర్ ను రిలీజ్ చేయడం జరిగింది పాకిస్తాన్ ప్రభుత్వానికి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఆయన పరిరక్షించుకోవాలి, సో ఆయన ఆరోగ్యానికి కావాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి రీతిలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టేసేయండి, ఒక మంచి క్రికెటర్ గా పాకిస్తాన్ యొక్క పేరు ప్రఖ్యాతలను అంతర్జాతీయ వేదిక పైన చూపించినటువంటి ఘనత ఉన్న ఒక స్పోర్ట్స్ మెన్ గా ఆయన గుర్తించండి అనేటువంటి రీతిలో గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. కానీ తాజాగా ఇమ్రాన్ ఖాన్ ను హాస్పిటల్ కి తరలించినటువంటి మనం చూస్తున్నాం. వెంటనే హాస్పిటల్లో చికిత్స కంప్లీట్ అయిన తర్వాత వైద్యుల్ని సంప్రదించిన తర్వాత వెంటనే అడియాల జైలు కూడా అధికారులు తరలించేశారు. ఒక మాజీ ప్రధానమంత్రి, అత్యంత కీలకమైనటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నాయకుడు, జాతీయ స్థాయిలో పాకిస్తాన్ కి సంబంధించిన అంశాలను అంతర్జాతీయ వేదికలపైన స్పష్టంగా చెప్పినటువంటి ఒక నేతను ఈ విధంగా అవమానిస్తారా? ఈ విధంగా ప్రధానంగా ఘోరంగా హాస్పిటల్ నుంచి మళ్ళీ తీసుకురావడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకే తరలించడం, ఇలాంటి అనేక అంశాలపైన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ కార్యకర్తలు. ఇలాంటి సందర్భంలోనే మరో కీలకమైనటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇమ్రాన్ ఖాన్ గతంలోనే మరణించారు, ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారు, ఇమ్రాన్ ఖాన్ జైల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు కొత్త మొత్తం కూడా, అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ మొత్తం కూడా విజృంభించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా తోషాఖానా అవినీతి కేసు, ఇది ఇమ్రాన్ ఖాన్ జీవితాన్ని మార్చేసినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 14 కోట్ల విలువైనటువంటి అధికారికమైనటువంటి విదేశీ బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తన ఖాతాలో వేసుకున్నారు, తాను తీసుకొని వెళ్లారు, ఇక్కడ అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన పైన కేసులు నమోదు చేయడం, దాదాపు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా
పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీంతో పాటుగా అల్ ఖాదరీ ట్రస్ట్ కేసు సంబంధించి కూడా దాదాపు 1900 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి కేసు, ఇక సైఫర్ కేసు, ఇలా దాదాపు 100 కేసులు ఇమ్రాన్ ఖాన్ పైన నమోదైనటువంటి పరిస్థితి. ఈ మొత్తం పరంపరతో గత కొన్నేళ్లుగా ఆయన జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ జైలు జీవితం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం భారీగా క్షీణించినట్లుగా తెలుస్తుంది. ఆయనకి హై బీపీ రావడంతో పాటుగా హార్ట్ చాలా స్పీడ్ గా కొట్టుకుంటున్నట్లుగా వైద్యులు ధృవీకరిస్తున్నారు. చాలా ఏళ్లుగా అంటే 3 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు కాబట్టి ఒంటరిగా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో బయట ప్రపంచంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవు కాబట్టి తీవ్రమైనటువంటి భౌతిక మానసిక ఒత్తిడి ఇమ్రాన్ ఖాన్ పైన పడిందని తెలుస్తుంది. నిద్రలేమితో బాధపడుతూ తీవ్రమైనటువంటి తలనొప్పి కూడా ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. అయితే ఆయన యొక్క కుడి కన్ను దాదాపు 85% కనిపించకుండా పోయిందట. కేవలం 15% మాత్రమే ఆ దృష్టి కనబడుతుంది. కాబట్టి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి పైన పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఎటకేలకు పాకిస్తాన్ లో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తుందని, ఇమ్రాన్ ఖాన్ ను చంపేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇటు కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో కూడిన వైద్య బృందాన్ని పరీక్షలు నిర్వహించేందుకు షిఫా హాస్పిటల్ సిద్ధమైంది. తదుపరి విచారణ జరిగే వరకు సెప్టెంబర్ 16 వరకు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ కు గత జనవరిలో కూడా కుడి కంటికి సెంటర్ రెటినల్ వీన్ అక్లూజర్ అనేటువంటి సమస్య ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స కోసం ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిమ్స్ కు పలుమార్లు ఆయన తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం పైన మరింత క్షీణిస్తుందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కి బదులుగా ఒక ప్రైవేటు హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక జైల్లో వైద్య సిబ్బందితో పాటుగా కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో కూడినటువంటి భేటీల పైన ఆంక్షలు ఉన్నాయని, ఒంటరితనంతో ఇమ్రాన్ ఖాన్ ఫీల్ అవుతున్నారని, ఒంటరితనంతో మానసికంగా కృంగిపోతున్నారంటూ కూడా కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతోనే తాజాగా ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను హాస్పిటల్ కి తరలించారు. ఆ పార్టీ కూడా స్వాగతించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ కోర్టు నిర్ణయం తమకు కొత్త ఆశా కిరణంగా మారిందని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆ పార్టీ సిద్ధమవుతుందని వారు పేర్కొనడం జరిగింది. చూడాలి, సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా మార్చ్ కు పీటీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు కలిసేటువంటి అవకాశం కల్పించబోతున్నారా? ఆయన ఆరోగ్యం పైన పాకిస్తాన్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టబోతుందా? తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన పాకిస్తాన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళబోతుందా అనేటువంటి బలమైన ప్రశ్నలు అంతర్జాతీయ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.